Hi, this is Bharati Traveler. Welcome back to new video. In this video, Kalka to Simla toy train journey ఈరోజు చేయబోతున్నాం. భారతదేశంలో ఉన్న టాయ్ ట్రైన్ జర్నీస్లో ఈ జర్నీ ద బెస్ట్గా చెప్పొచ్చు. కల్కాను ఎట్లా చేరుకోవాలి? కల్కాను చేరుకోవాలనుకుంటే ముందుగా ఢిల్లీ కానీ చండీగఢ్ కానీ చేరుకోవాల్సి ఉంటుంది. చండీగఢ్ నుంచి కల్కా 25 కిలోమీటర్స్ ఉంటుంది. కల్కా నుంచి సిమ్లా వెళ్ళడానికి టాయ్ ట్రైన్స్ తెల్లవారుజామున 3:30 నుంచి 11:30 వరకు ట్రైన్ టైమింగ్స్ కలిగి ఉంటాయి. ఆ టైంలోనే జర్నీ చేయవలసి ఉంటుంది. నైట్ జర్నీ ఉండదు. ఇది 95 కిలోమీటర్లు ఉంటుంది. జర్నీ వచ్చేసి 5:30 గంటలు ఉంటుంది. ఇప్పుడు మనం చండీగఢ్ నుంచి హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాని చేరుకోబోతున్నాం. కల్కా టు సిమ్లా రైల్వే అనేది ఉత్తర భారతదేశంలోని 2 అడుగుల 6 ఇంచీల నేరో గేజ్ రైలు. ఇది కల్కా నుండి సిమ్లా వరకు ఎక్కువగా పర్వత మార్గంలో ప్రయాణిస్తుంది. ఇది కొండలు మరియు చుట్టుపక్కల గ్రామాల నాటకీయ వీక్షణలకు ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ రాజు కాలంలో భారతదేశ వేసవి రాజధాని అయిన సిమ్లాను మిగిలిన భారతీయ రైల్వే వ్యవస్థతో అనుసంధానించడానికి ఈ రైలు నిర్మించబడింది. (1903) ప్రారంభమైన కల్కా సిమ్లా రైల్వే మార్గం ట్రాక్లో 20 సుందరమైన స్టేషన్లు, 103 స్వరంగాలు, 806కు పైగా వంతెనలు. కల్కా నుండి సిమ్లాకు రైల్వే మార్గం ఇంజనీరింగ్ సాహసంగా పేర్కొనబడుతుంది. రైలు సగటు వేగం గంటకు 25 నుంచి 30 కిలోమీటర్లు అయితే రైలు కారు దాదాపు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు. రైలు మరియు రైలు కారు రెండు విస్టోడోములతో అమర్చబడి ఉంటాయి. మేము ఉదయం 7 గంటలకు జర్నీ స్టార్ట్ చేసాం. సిమ్లా చేరుకునేసరికి 1 గంట అయింది. అంటే సుమారుగా 6 అవర్స్ జర్నీ పట్టింది.
షిమ్లా కాళీదేవత నిర్భయ అవతారమైన శ్యామలా మాత పేరు నుండి సిమ్లా నగరానికి ఈ పేరు వచ్చింది. హిందీ ఇక్కడ వాడుక భాష. ఇది నగరంలో ప్రధానంగా మాట్లాడే భాష. హిందీ కాకుండా పహారీ భాషలను ఇక్కడ పహారీ జాతి ప్రజలు మాట్లాడుతుంటారు. సిమ్లా 1871లో అవిభక్త రాష్ట్రమైన పంజాబ్ రాజధానిగా ఉండేది. 1971లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిమ్లాను దాని రాజధానిని చేశారు. సిమ్లాలో చూడదగిన అతి ముఖ్యమైన ప్రదేశం జకూ టెంపుల్. ఈ ఆలయానికి కాలినడకన లేదా రోపువే ద్వారా చేరుకోవచ్చు. జకూ టెంపుల్ భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లో సిమ్లాలో ఉన్న ఒక పురాతన దేవాలయం. శ్రీ హనుమాన్జీ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వాటిలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది. నవంబర్ 4, 2010న జకూ హనుమాన్ దేవాలయంలో 108 అడుగులు ఎత్తైన హనుమంతుని విగ్రహం ఆవిష్కరించబడింది. రామాయణం ప్రకారం హనుమంతుడు లక్ష్మణుడిని బ్రతికించడానికి సంజీవుని కోసం వెతుకుతున్నప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి ఆగే ప్రదేశంగా చెప్పబడుతున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.